వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో లాభాలు వచ్చాయి. ఈసారి లెక్క కొంచెం జాస్తైనా లాభాలు వస్తాయని మురిసిపోయిన ఎర్ర బంగారం రైతుకి చివరికి ఎదురు దెబ్బే తగిలింది. కూటమి ప్రభుత్వం వచ్చాక లెక్కలన్నీ తారుమారైపోయాయి. కష్టాలు తీరిపోతాయనుకుంటే నష్టాలు ముంచెత్తుతున్నాయి. గిట్టుబాటు ధర లేక నంద్యాల జిల్లాలో నష్టాల కడలిలో ఊగిసలాడుతున్న మిర్చి రైతులపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. మిర్చి పంటకు పెట్టింది పేరు రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు జిల్లా. ఎర్ర బంగారంగా పేరొందిన మిర్చి పంటకి వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన గిట్టుబాటు ధరతో రైతులకు లాభాలు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన కూటమి సర్కార్ మిర్చి రైతుని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. క్రాప్ ఇన్సూరెన్స్ భారం సైతం రైతుపైనే వేసేసి నడ్డి విరిచిన కూటమి ప్రభుత్వం కనీసం మద్దతు ఇవ్వకుండా రైతులతో ఆడుకుంటోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో సుమారు 3,730,000 హెక్టార్లలో మిర్చి పంటను సాగు చేశారు. ఎకరాకు దాదాపు 2 లక్షల రూపాయల మేర పెట్టుబడి పెట్టి మిర్చి పంటను సాగు చేశారు. కానీ ప్రస్తుతం గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎకరాకు 50,000 రూపాయలకు పైగా నష్టం వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరే ఈసారి కూడా పంటకు మంచి గిట్టుబాటు ధర వస్తుందని ఆశపడ్డారు సంధ్యామాల మండలంలోని రైతులు. దీంతో కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం చేయకపోయినా అప్పులు చేసి మరీ లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. కానీ ప్రస్తుత పరిస్థితి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా కనిపించడం లేదని కళ్ళీండ్లు పెట్టుకుంటున్నారు మిర్చి రైతులు. ఎర్ర బంగారాన్ని పండించే రైతుకు కష్టం వచ్చింది. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు విలవిలపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం సంజామల మండలం ఆకుమల్ల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ధర్మారెడ్డి అనే రైతు ఉన్నారు. ఆ రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందంటారు ఈ యొక్క మిరప పంట పండించిన రైతు యొక్క పరిస్థితి? పరిస్థితి బాగాలేదు సార్, గణనీయంగా ఉంది. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. పోయినసారి అదే 240 రూపాయలు 200 కేజీ వచ్చేసి 240 రూపాయలు ఉన్నాయి. కింట వచ్చేసి 24,000 నుంచి 25,000 వరకు పలికింది. పలికిన ఆ టైంలో వచ్చేసి మాకు అంత ఎంతో ఆదాయం మిగిలింది. ఇప్పుడు వచ్చే 12,000లో మాకు కనీసం అంటే 1 లక్ష రూపాయలు నష్టం వచ్చింది. మేము ఆకుల గ్రామంలో 1000 ఎకరాలు వేసినాం. అంతా కౌలు రైతులు ఎక్కువ ఉన్నాం. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది మిరప గురించి. అంటే ఎన్ని ఎకరాల్లో మీరు పంట వేశారంటారు? నేను 8 ఎకరాలు వేసాను సార్. 8 ఎకరాలు వచ్చి పోయినసారి మాకు అంత ఎంతో మిగిలి ఖర్చులు జరిపినాయి. ఈ సంవత్సరం తిరిగి వచ్చేసి మేమే 10 లక్షల దాకా అప్పు పడేటట్టుకున్నాం. అంటే ఎంత పెట్టుబడి పెట్టారు ఒక ఎకరాకు వచ్చేసి 2,20,000 2,30,000 నుంచి 2,50,000 వరకు వచ్చాను సార్. మాకు తిరిగి వచ్చేసి 2 లక్షల వరకు బరువు ఉంది రావడం. అది కూడా మార్కెట్ కాదు కానీ ఖర్చు 8 ఎకరాలకు వచ్చి ఖర్చు ఎంత అయింది? 18 లక్షలు పెట్టినాను సార్ మొత్తం. మాకు ఇప్పుడు 12 లక్షలు కూడా వచ్చేది రాదు కూడా తెలియకుండా ఉంది. రైతు భరోసా లేదు, ఏం లేదు. మాకు ప్రభుత్వం కూడా ఏం లేదు. దీని గుండా లాస్ట్కి మార్కెట్లోనే మాకు కొంత రేటు కల్పించే మాకు కొంచెం మేలవుతుంది. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతు భరోసా రావడంతో పెట్టుబడులకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదని, కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుకు ఎటువంటి సాయం అందడం లేదని మండిపడ్డారు మిర్చి రైతులు. ఈసారి పంటకు తెగుళ్లు సోకి సగం నష్టం పోతే మిగిలిన సగానికైనా మంచి ధర వచ్చేలా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకోవడం కోసం ఇంటి పత్రాలు, భార్య పుస్తెలు సైతం తాకట్టు పెట్టామని, ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు వారు. పోయినసారి కొంచెం రేటు ఉంది కాబట్టి అనుకున్నాం. ఇప్పుడు కూడా తట్టుకో ఒకవేళ రేటు ఉంది కాబట్టి పోయినసారి ఈ సంవత్సరం కూడా రేటు వచ్చినాక మాకు మా పిల్లలకు వచ్చే భవిష్యత్తు పంట కొంటాం. ఈసారి పూర మాకు రేటు లేకపోవడం, మా పరిస్థితికి బాగాలేకపోవడం, లాస్ట్కు మాకు తాగే పరిస్థితి, మందాగే పరిస్థితి, అంత ఘోరంగా ఉంది మా పరిస్థితి. ఏంది, ఎందుకు వచ్చింది ఈ సిచ్యువేషన్? మేము అనుకునేప్పుడు ఇప్పుడు రైతు ఇప్పుడు ఒకనొకప్పుడు తెలుసా ఆ రేటు ఉంటేనాక కొంచెం మేము కూడా రాంగరంగా ఇంత ముందుకు మాటకు రైతు భరోసా 10,000 రూపాయలు ఇచ్చాను రేటు రైతు భరోసా. ఇప్పుడు మాకు ఆ రైతు భరోసా లేదు, ఏమీ లేవు. ఆదుకొని అసలు గవర్నమెంట్ రాకపోయింది ముందుకు. మేము మెరకాల్సిన రైతులు మునిపోవాలంగా, మేము సావాలంగా లాస్ట్కు. మరి ఏం చేశారు? ఎట్లా పెట్టారు పెట్టుబడి? అంటే ఎక్కడి నుండి తెచ్చారంటారు? అప్పు బాకీ 2 రూపాయలు 1 లక్ష రూపాయలకు తెచ్చుకున్నాం. పిల్లాంటి బంగారు బ్యాంకులో పెడితే మాకు అంత ఇంతో బయట సరళ అమ్ముకుంటే మాకేముంది చెప్పుగా లాస్ట్కు. అన్నదాతల మంచి కోరే ప్రభుత్వం ఉంటే తమ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉండవన్నారు మిర్చి రైతులు. ప్రభుత్వం సరిగ్గా లేదని, అందుకే రాష్ట్రానికి అన్నం పెట్టే రైతు అష్ట కష్టాలు పడుతున్నారని అన్నారు. గతంలో రైతు భరోసా ద్వారా 20,000 ఆర్థిక సాయం అందితే
కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క రూపాయి కూడా అందడం లేదని, కనీసం అన్నదాతను ఆదుకునే స్థితిలో కూటమి సర్కార్ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ తీసుకుపోయినాక ఉందు, ఇప్పుడు గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేయలే, మాకు అదే గతి. ఇప్పుడు ఒకవేళ ఇచ్చింటే మాకు రేటు ఉందు, అది ఇవ్వకపోవడం మాకు పెద్ద మైనస్. ఇప్పుడు అది లేకనే కదా మాకు నష్టం. ఇప్పుడు ప్రభుత్వం అసలు బాగానే పోలేదు ప్రభుత్వం. ఇంత ముందు పోయిన జగన్ ప్రభుత్వంలో మాకు 170 నుంచి 240 వరకు రేటు, ఇప్పుడు 120 రూపాయలు రేటు. అంటే ఎంత డిఫరెన్స్? సగానే సగం. మాకేమని చెప్పు రైతులకు. వ్యాపారస్తులతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ కుమ్మక్కయ్యారని, అందుకే రైతుకు గిట్టుబాటు ధర లేకుండా చేశారంటూ మిర్చి రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. రైతు సంక్షేమం కోరుకునే ప్రభుత్వం అయితే ఖరీఫ్ మొదలయ్యే నాటికే రైతుల ఖాతాలలో ఆర్థిక సాయం వేసేవారని, కూటమి ప్రభుత్వం ముంచే ప్రభుత్వం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు పైన ఎస్కోట్ లేదు సార్, పైన ఎస్కోట్ ఉంటే పోతుంది, ఎస్కోట్ ఊరు లేదు. వాళ్ళు ఏం కుమ్మారో మాకు తెలియదు, ప్రభుత్వం ఏం కుమ్మారో మాకు తెలియదు. ఆ ప్రభుత్వం కూడా మనకి ఏం చేస్తాము, మనం నమ్మి ఓట్లు వేసాము, గెలిచినాడు. గెలిచినాక రైతు పరిస్థితి అన్ని అమ్మఒడి ఇచ్చాను, అన్ని ఇచ్చాను, ఏం రూపాయి లేదు. అంటే కావాలనే తగ్గిస్తున్నారా? క్వాలిటీ సరిగా లేదు అని చెప్పేసి క్వాలిటీ అయితే బదనాయి, క్వాలిటీ అయితే బాగుంది, క్వాలిటీ అన్ని బాగున్నాయి. ఏమింటే వాళ్ళు గుమ్మతారు అంతంగా, అంతా గుమ్మతారు. శివనాడు, పవన్ కళ్యాణ్, మోడీ అంతా మొత్తం గుమ్మతారు. 20 రూపాయలు లేదు రైతుగా. ఇటు ఊరేసి చచ్చిపోయింది బాగా. ఈ రైతు ఇంటికి వచ్చాక అమ్మేసేలకు నాకు కాదు అంటారు. కూలీల వేతనాలు, పురుగుల మందులకే లక్షల్లో ఖర్చు చేశామని రైతులు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వచ్చిన లాభాలతో భూమిని కొంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక మద్దతు ధర లేక ఆ భూమిని అమ్మే పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు మిర్చి రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని వాపోతున్నారు. పెస్టిసైడర్స్ 1 లక్ష రూపాయలు, ఫెర్టిలైజర్స్ ఒక 50,000, కూలీలు 50,000, మిగతా ఖర్చులు అన్నీ కలిసి 2,50,000 దాకా అవుతున్నాయి ఎకరాకు. ఈరోజు పంట వచ్చి ఎకరాకు 10 క్వింటాల కంటే వచ్చే పరిస్థితి లేదు. ఎక్స్పోర్ట్ లేక ధర కూడా 120 రూపాయలు పడిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక రైతుకు పూర్తి అధ్వానంగా తయారైపోయింది. చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే నంద్యాల జిల్లాలోని నంద్యాల సంజామల ఈ 2 మండలాల్లో అధికంగా మిరపను పండిస్తారు. గత ఏడాది చూసుకున్నట్లయితే బాగా మంచి రేటు ఉన్న ఈ మిరపను ఈసారి కూడా బాగా పండించి ఖచ్చితంగా మంచి రేటును తీసుకోవాలనే చిరు ఆశతో రైతులు కష్టపడి ఈ పంటను పండించడం జరిగింది. ప్రస్తుతం మనం సంజామల మండలం ఆకుమల్లు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే మిరప రాసులు అనేది వేయడం జరిగింది. ఇది అమ్మడానికి సిద్ధం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఆశతో ఖచ్చితంగా ఈ మిరపకు మంచి రేటు వస్తుందనే ఉద్దేశంతోనే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. కొంతమంది కౌలు రైతులు కూడా ఆ పొలాలని అంటే 3-4 ఎకరాలు అట్లా పొలాలని కౌలు తీసుకొని ఒక్కొక్క ఎకరాకు 70,000 కౌలు ఇచ్చి వీటిని మళ్ళా లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టి పండించడం జరిగింది. పూర్తిగా అమ్మాలని మార్కెట్ యార్డ్కి తరలిస్తే మాత్రం చాలా తక్కువ ధరకు మిరప పంటని అమ్ముకునే పరిస్థితి అయితే కనపడుతుంది. వీటిని అమ్మలేక దాన్ని వదలలేక రైతులు సతమతం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. పైన ఉన్న కూటమి పెద్దలు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని పూర్తి స్థాయిలో రైతులకు అండగా నిలబడి గిట్టుబాటు ధర కల్పిస్తే మాత్రం వీళ్ళు బయటపడే పరిస్థితి. లేకపోతే చాలామంది రైతులు మాత్రం ఎన్నో ఆత్మహత్యలు చూడాల్సిన సిచ్యువేషన్ అయితే నంద్యాల జిల్లాలో కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.